వేణ్య న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ధన్యవాదాలు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీలో విశాఖపట్నంలో ఐటీ రంగం గురించి అవకాశం ఇచ్చినందుకు మొత్తం 9 ఐటీ పార్కులు ఉన్నాయి అధ్యక్ష. అందులో 926 ఎకరాలు డెవలప్ చేయడం అధ్యక్ష. 115 ప్లాట్లు వేయడం జరిగింది అధ్యక్ష. అందులో 77 కంపెనీలు కేటాయించారు అధ్యక్ష. పోతే 34 ఉన్నాయి. ఓవరాల్గా విశాఖపట్నంలో 117 కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. చెన్నై అన్ని కలిపి 44,900 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. విశాఖపట్నం ప్రజల కోరిక ఒకటే అధ్యక్ష, ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా ఐటీ రంగం అభివృద్ధి జరగాలని వాళ్ళ కోరిక అధ్యక్ష. ఇంకా 34 ప్లాట్లు ఉన్నాయి అధ్యక్ష అక్కడ ఖాళీగా. ఆ 34 ప్లాట్లు కూడా ప్రపంచంలో టాప్ 20 కంపెనీలు అక్కడికి వచ్చే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం ప్రజల కోరిక అధ్యక్ష. అలాగే మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువ కల్పించాలని కోరిక అధ్యక్ష. ముఖ్యంగా ఫారినర్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అలాగే లా అండ్ ఆర్డర్తో పాటు ముఖ్యంగా నైట్ కల్చర్ లేదని చెప్పి చాలా మంది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు అధ్యక్ష. నైట్ కల్చర్ లేకపోవడం వల్ల కూడా పెద్ద పెద్ద సీఈఓలు అని వాళ్ళు ఫ్రైడే నుంచి సండే వరకు ఖచ్చితంగా మీకు అందరికి తెలిసిన విషయం అధ్యక్ష. సో అలాంటి పరిస్థితుల చోట పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లేకపోవడం వల్ల మేము రావట్లేదని చెప్పేసి మాకున్న పరిచయాలతో మేము అడిగినప్పుడు మీరు ఎందుకు రావట్లేదంటే అందుకే లేదని చెప్తున్నారు అధ్యక్ష. సో బెంగళూరు, హైదరాబాద్ ఎక్కువ పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా అటు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి కాబట్టి ఆ 2 సిటీలకి తగిన విధంగా ఇంకా మెరుగైన వసతులు ఇక్కడ కల్పించి అటు వెళ్లే పెద్ద కంపెనీలు అన్ని కూడా ఇటు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలాగా తయారవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా నైట్ కల్చర్ మీద ఎక్కువ మంది సీఓలు చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్ కానీ వచ్చే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే దాదాపుగా మీకు ఇంకో విషయం అధ్యక్ష, 10,000, 20,000 మించి శాలరీ ఇచ్చే కంపెనీలు కూడా అక్కడ చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. 50,000 శాలరీ పే చేసేవి కూడా 2-3 కంపెనీలు అధ్యక్ష. ఇవాళ మీరు విశాఖపట్నంతో పాటు మీరు బెంగళూరు, హైదరాబాద్ చూస్తే అధ్యక్ష అక్కడ 5 లక్షలు 6 లక్షలు శాలరీ పే చేసే కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగా పెద్ద కంపెనీలు కానీ వస్తే ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష. విశాఖపట్నం అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి జరిగినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఒక 20 కంపెనీలు, పెద్ద కంపెనీలు వచ్చి కనీసం 20,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష. లోకేష్ గారు 2 విశాఖ మెంబర్స్ ఉన్నారు. అంతా అయిన తర్వాత ఒకేసారి మీరు చెప్తారు కానీ గంటా శ్రీనివాసరావు గారు. అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష.